వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత. పోరాడదాం 450 కోట్లు రద్దు అయ్యేంత వరకు. పోరాడదాం 450 కోట్లు రద్దు అయ్యేంత వరకు. నా పేరు వెంకటేశ్వర్లు, IFTU రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. ఇవాళ దేశంలో పరిపాలన చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం కార్మిక వర్గం మీద మునిపెరడు లేనటువంటి పద్ధతిలో పెద్ద ఎత్తున కార్మిక హక్కులను హరించడానికి దాడికి పూనుకుంటా ఉంది. ఈ దాడికి వ్యతిరేకంగా ఏప్రిల్ 1వ తేదీ నుంచి 2026 ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమలు కాబోతున్న ఈ కార్మిక కోడ్లని రద్దు చేసే దానికోసం పెద్ద ఎత్తున కార్మిక వర్గం విధులకు రావాలని IFTU జాతీయ కమిటీ పిలుపునిచ్చింది. దానిలో భాగంగా 2026 మార్చి 23 కామ్రేడ్ భగత్ సింగ్ రాజ్గురు సుఖదేవులు అమరత్వం పొందిన రోజు అన్ని రాష్ట్రాలలో అన్ని రాష్ట్ర కేంద్రాల్లో కూడా పెద్ద ఎత్తున ర్యాలీ సభలు నిరసన కార్యక్రమాలు చేయమని పిలుపునిచ్చింది. దానిలో భాగంగా విజయవాడలో ఈ నెల 23వ తేదీ నాడు పెద్ద ఎత్తున కార్మిక ర్యాలీ జరిగిపోతూ ఉంది. తదనంతరం పెద్ద ఎత్తున బహిరంగ సభ జరగబోతూ ఉంది. ఆ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాల నుంచి పెద్ద ఎత్తున కార్మిక వర్గం తరలి రావాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎందుకంటే 450 కోట్లు కార్మికుల యొక్క మౌలిక హక్కులను దెబ్బతీయబోతా ఉన్నాయి. కార్మికులు సంఘం పెట్టుకుని హక్కుపై దాడి చేయబోతా ఉన్నాయి. కార్మికులు ఎదుగుదల పొందిన దెబ్బతీయబోతా ఉంది. కార్మికులు ESI, PF తదితర పెన్షన్, బోనస్ లాంటి చట్టాలను కూడా దెబ్బతీయబోతా ఉంది. ముఖ్యంగా పరిశ్రమల్లో పనిచేసేటువంటి కార్మిక వర్గానికి మరిన్ని ప్రమాదాలు పెరిగే పరిస్థితి లేబర్ కోడ్ ద్వారా రాబోతా ఉంది. అంతేకాకుండా కార్మికుల యొక్క హక్కుల్ని పరిరక్షించడం కోసం ఏదైతే లేబర్ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేయబడిందో ఆ లేబర్ డిపార్ట్మెంట్ పూర్తిగా నీరుగార్చి అది కేవలం వాళ్ళకున్నటువంటి ఎగ్జిక్యూటివ్ అధికారాలని, వాళ్ళకున్నటువంటి జ్యుడిషియల్ అధికారులు కూడా పూర్తిగా రద్దు చేసి వాళ్ళని కేవలం బొమ్మలుగా మార్చేసి వాళ్ళని కేవలం మధ్యవర్తులుగా చేసేసి ఇలా కార్మిక వర్గానికి పెద్ద ఎత్తున హక్కులకి దెబ్బతీసేటువంటి ఒక చర్యను కేంద్ర ప్రభుత్వం తీసుకుంటా ఉంది. కాబట్టి సమగ్రంగా సమూలంగా కార్మిక హక్కులను దెబ్బతీసేటువంటి ఈ లేబర్ కోడ్ రద్దు కోసం మనం పెద్ద ఎత్తున ఉద్యమించాలని పిలుపునిస్తా ఉన్నాం. అంతేకాదు 2026 మార్చి 25 నాటికి మరి యూనియన్ పెట్టుకునే హక్కుకి మూలంగా ఉన్నటువంటి మరి ఏదైతే చట్టం ఉందో ఆ చట్టాన్ని కూడా 100 సంవత్సరాలు పూర్తవుతుంది. ఆ చట్టం వచ్చేసి ఆ యూనియన్ పెట్టుకునే హక్కులు కూడా దెబ్బతీసేటువంటి ఆ చట్టాన్ని కూడా రద్దు చేస్తా ఉన్నారు. కాబట్టి దాన్ని కూడా వ్యతిరేకించాల్సిన అవసరం ఉందని IFTUగా భావిస్తా ఉన్నాం. కాబట్టి మొత్తం కార్యక్రమాల్లో కార్మికవర్గం పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.